మాట్లాడలేదు. ఎమ్మెల్యే మందుల సామేలు బీజేపీ బ్రాహ్మణులను రాజకీయంగా వాడుకుంటుంది, వారు గమనించాలని ఎమ్మెల్యే సూచన. సో నిన్న ఎట్టకేలకు వెనక్కి తగ్గారు మందుల సామేలు. అయితే నిన్న బీజేపీ హిందూ సంఘాలు అట్లాగే బీజేవైఎం అట్లాగే బజరంగ్ దళ్ గోరక్షక్ దళ్ వీళ్ళంతా కలిసి మందుల సామేలు బోడుప్పల్లో ఉన్నటువంటి మందుల సామేలు ఇంటి మీద కోడిగుడ్లు టమాటాలతో దాడులు వేశారు. వాళ్ళ ఇంటి మీద వేసి నిరసన తెలిపారు. సో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను స్టేషన్కు మేడిపల్లి స్టేషన్కు తరలించడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మళ్ళీ ఈయన చెప్పినటువంటి మందుల సామేలు ఏదైతే సారీ చెప్పిండో అంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పిండు. మళ్ళీ దాంతోనే దాంతోనే వీళ్ళు శాంతి ఇచ్చిరా. నిన్న విచారం వ్యక్తం చేసిన అని చెప్పిండు చూడండి. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను వినతి తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, ఈ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనా నుంచి నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తాను నేను. సో మీ మీద గౌరవం ఉంది, మీ నిజంగా ఆ వాక్యాలు మీకు బాధ అనిపిస్తే నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నా, విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న మరోవైపు బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసి ఆయన బయటికి పిలిచే ప్రయత్నం చేశారు, నిరసన తెలిపారు హిందూ సంఘాల ఆధ్వర్యంలో. సో వాళ్ళను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించి కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. హిందూ సంఘాల నాయకులంతా మేడిపల్లి పిఎస్కు చేరుకున్నారు. సో దానికి సంబంధించి ఏం జరిగిందనే విషయం గురించి నిన్న అక్కడికి వెళ్ళినటువంటి హిందూ యాక్టివిస్ట్ విశాల్ సోను అక్కడికి వెళ్ళారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే విశాల్ సోను. నమస్తే అండి అన్న. ఏం జరిగింది నిన్న మేడిపల్లి పిఎస్ లో ఏం జరిగింది అన్న? ఏం లేదు, మన తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరైతే మందుల సామేలు అని చెప్పి ఒక బాధ్యతాయుతంగా ఒక పదవిలో ఉన్న ఎమ్మెల్యే గాంధీ భవన్ సాక్షిగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతలని నోటికొచ్చినట్టు కించపరచడం జరిగింది. అయితే ఆ స్టేజ్ కింద ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆయన మాట్లాడుతుంటే ఏదో గొప్ప పని చేసినట్టు వాళ్ళంతా నాయకులు ఏం చేస్తున్నారంటే నవ్వుతున్నారు. ఎంత దారుణం అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదండి. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ ఈయన మందుల సామేలు అయితే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఇప్పటికీ 3 days అయిపోయింది. ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు ఇట్లా మాట్లాడినని మాట్లాడిన ఒక ఎమ్మెల్యే దాఖలా లేదు ఇప్పటి వరకు. నిన్న సారీ చెప్పిండు కదా. సారీ అంటే నేను బ్రాహ్మణులు నిజంగా బాధపడితే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, విచారం వ్యక్తం చేస్తున్నా అంటున్నాడు కదా. నేను అదే అంటున్నా. అంటే మీరు నోటికి వచ్చినట్టు ప్రెస్ మీట్ లో మాట్లాడేస్తారు, మా హిందూ మనోభావాలకు దెబ్బతీసేస్తారు. మళ్ళీ సారీ అని చెప్తే ఉల్టా మా కార్యకర్తల మీద కేసులు బుక్ చేసి మమ్మల్ని జైల్లోకి పంపిస్తున్నారు. కానీ ఆ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే అయిపోతుంది కదా. మా హిందూ దేవతలను ప్రతిసారి టార్గెట్ చేసి అసలు ఈ పార్టీలు ఏం సాధిద్దాం అనుకుంటున్నాయి? ఇదే సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ రాజీవ్ గాంధీ మాత్రం బ్రాహ్మణ మూలాలు ఉన్న ఒక హిందువే కదా. ఆ పార్టీ పెద్దలు వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలి కదా.
ఆ? కాంగ్రెస్ పార్టీ ముస్లిం అని చెప్పుంటారు, బీఆర్ఎస్ పార్టీ ముస్లిం అని చెప్పుంటారు, కానీ మరి ఈ రెండు పార్టీలు ముస్లిం హిందువులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హిందువులు అని చెప్పి ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ స్పందించిందా? లేదు. ఆ? ఇప్పుడు నిన్న బోడుప్పల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటి మీద కోడిగుడ్లు అట్లాగే టమాటాలతోని దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు కదా. సో హిందూ సంఘాలు అట్లాగే బజరంగ్ దళ్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, గోరక్షక్ దళ్ కావచ్చు, వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు కదా. స్టేషన్ దగ్గర ఏం జరిగింది అన్న? నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ మందుల సామెల ఇంటి మీద కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేయడం జరిగింది నిన్న. ఈ సంఘటన మరొకసారి రిపీట్ అయితే ఇవాళ కోడిగుడ్లు పడ్డాయి, రేపు రాళ్ళు పడతాయి. ఓకే, పవన్ రెడ్డి అని నిన్న ఎవరైతే దాడి చేసిండో యువమోర్చా కార్యకర్త అయిన బాధ్యత ఆయనని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. జైల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్ కార్యకర్త. మీరు నోటికి వచ్చిన మాటలు నోరాలో పెట్టకుండా మీరు మాట్లాడి దాని తర్వాత మేము నిరసన ప్రదర్శన మేము శాంతియుతంగా వెళ్ళి మేము చేస్తామంటే ఉల్టా మా మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు. ఇప్పటికీ 3 days అవుతుందండి. ఏ ఎమ్మెల్యే ప్రశ్నించడు, ఏ ఎమ్మెల్యే దాని మీద స్పందించిందండి? కేవలం హిందూ దేవీ దేవతలను దూషిస్తే వీళ్ళకు నేను ఒకటే అడుగుతున్నా, ప్రతిసారి ఈ కాంగ్రెస్ వాడేమో ఒకడు హిందూ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటాడు, ఒకడేమో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని అంటాడు. ప్రతిసారి హిందూ దేవతలను, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఒక్కసారి హిందువులు ప్రతి ఒక్కరు కళ్ళు తెరుచుకోవాలి. రాబోయే ఎలక్షన్లలో ఓటుతో సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరు. ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా వీళ్ళ పదవులు ఏవైతే ఉన్నాయో, అది ఎమ్మెల్యే గాని సీఎం గాని ఎవరైనా గాని, వీళ్ళ పదవులకు అంటే వీళ్ళ పదవులు ఊడిపోయేలాగా చట్టాలు తీసుకొని రావాలండి. మా యొక్క హిందూ సంఘాల విన్నపం ఒకటే, ప్రతిసారి మీరు ఇదే ఇన్సిడెంట్ ఒక వేరే అన్ని మతస్థుల మీద చేయగలుగుతారా? మీకుందా దమ్ము? కేవలం మెజారిటీ ఉన్న దేశంలో హిందువుల పైన దాడులు, హిందూ దేవి దేవతలను ఇట్లా దూషిస్తున్నారంటే ఎంతవరకు సహిస్తారండి హిందువులు కూడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒక అన్న మీద చేయమనండి, ఒక జీసస్ మీద ఇటువంటి మీరు వ్యాఖ్యలు చేయమన్నదే చేస్తారా? చేసే దమ్ము ఉందా ఈ పార్టీ నాయకులకు? కేవలం హిందూ దేవి దేవతలను టార్గెట్ చేసి ఈ దేశంలో సనాతన హిందూ ధర్మ దేశంలో ప్రతిసారి దేవీ దేవతల మీద టార్గెట్ అంటే మా హిందూ మనోభావాలను ఎన్నిసార్లు మీరు టార్గెట్ చేసి కించపరుస్తారండి? ఇంకా అక్కడ ఎవరైతే మందుల సామాన్య ఎమ్మెల్యే మాట్లాడిండో ఆయన మాట్లాడిన మాటలు ఏదో గొప్ప మాట మాట్లాడినట్టు కింద ఉన్న కార్యకర్తలు నవ్వుతున్నారు, రిగలిస్తున్నారు. పొద్దున లేస్తే అదే గుడికి పోతారు కదండి వీళ్ళు కూడా. ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో అదే గుడికి అదే పంతులు గారు అయ్య గారు మంత్రాలు చదివితే మీరు నెత్తి మీద అక్షింతలు పోసుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఆ ఎమ్మెల్యే గారిని కింద కార్యకర్తలు ప్రశ్నించాలి కదా. మైక్ తీసుకొని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఏ కార్యకర్త కింద కార్యకర్త ప్రశ్నించిందండి? కానీ ఓవరాల్ గా ప్రజలకైతే అర్థమైంది కదా, ఈ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఆడ స్టేజ్ మీద ఒక వేద ఆశీర్వచనం ఇచ్చిన పండితుడు స్టేజ్ మీద ఉండగానే అతను వాడు వీడు అంటూ మాట్లాడడం కావచ్చు, ఆ ఆశీర్వచనంలో బూతులున్నాయని చెప్పడం కావచ్చు, ఇవన్నీ ప్రజలైతే గమనించారు కదా. తుంగతుర్తి ప్రజలు గమనించారు, రాష్ట్ర ప్రజలు అయితే గమనించారు కదా. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకో ముఖ్యంగా నేను ఒకటి తెలుసుకుంటున్నానండి, రాహుల్ గాంధీ ప్రతిసారి నేను రాజ్యాంగాన్ని పాటిస్తా, నేను రాజ్యాంగాన్ని పాటిస్తా అని చెప్పి ఒక బుక్ తీసుకొని బయటికి వెళ్తుంటాడు. మరి ఇదే రాజ్యాంగంలో హిందూ దేవీ దేవతలను, హిందూ ధర్మాన్ని హేళన చేయాలి, కించపరచాలి అని చెప్పి ఎక్కడైనా రాసి ఉందా? ప్రతిసారి హిందూ దేవీ దేవతలను, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు? ఇదే రాహుల్ గాంధీ చెప్పుకుంటాడు కదా, నేను దత్తాత్రేయ గోత్రం అని చెప్పి నేను జన్యం వేసుకొని తిరుగుతా అని చెప్పి. మరి ఇదే రాహుల్ గాంధీ వీటి మీద ఎందుకు స్పందించాడు? ఇదే బంగ్లాదేశ్ లో హిందువుల పైన, ఆడవాళ్ల పైన, ఇదే పహల్గామ్ లో పైన తిప్పి నువ్వు హిందువా ముస్లిమా అని చంపినప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఇవే చట్టాలు ఎందుకు మాట్లాడవండి? నేను జంజం వేసుకుంటా, నేను ఒక బ్రాహ్మణ గోత్రం అని చెప్పి రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడతాడో, మరి ఈ రాహుల్ గాంధీ ఇవాళ ఎందుకు స్పందించట్లేదు? ఇదే రేవంత్ రెడ్డి నువ్వు ఇదే గోమాతలను చంపినప్పుడు, మరి ఇదే ఫస్ట్ టైం నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఇల్లు కట్టుకున్నప్పుడు అదే గోమాతనే నువ్వు ఇంటి సర్మనికి, ఇంటి ఓపెనింగ్ కి నువ్వు అదే గోమాతను పెట్టి అది చేసుకున్నావు. మరి ఇదే గోమాతలని చంపుతున్నప్పుడు ఇవే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి.
విధి విధానాలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ రోజు మందుల సామెలు ఏదైతే మాట్లాడిందో దీనికి ప్రతి ఒక్క హిందువులు, ప్రతి ఒక్క హిందూ సంఘాలు ఖండిస్తున్నాం మేము. ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈయన సారీ చెప్పడంతోనే ఈ ఇష్యూ క్లోజ్ అయినట్టనే ఇక? మా కార్యకర్తలు అరెస్ట్ అవుతున్నారండి, మా కార్యకర్తలు జైల్లో వేస్తున్నారు. ఓకే మీ చేసిన తప్పుకి మీ డిమాండ్ ఏంటంటే చివరిగా ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలను కేసులు పెట్టారో కేసులు విత్డ్రా చేయాలి, వాళ్ళని రిలీజ్ చేయాలి, రిలీజ్ చేసిన తర్వాత ఈ ఇష్యూ క్లోజ్ అవుతుంది అంతేనే? ఇష్యూ క్లోజ్ అయిపోదండి. వీళ్ళ పదవులకు చెప్తున్నా, వీళ్ళ పదవులు ఊడిపోయేలాగా చట్టాలు తీసుకొని రావాలి. అది ఎంత పెద్ద నాయకుడైనా సరే. మా ధర్మాన్ని, మా దేవి దేవతలను, మా హిందూ ధర్మాన్ని, మా గోమాతలను ఎవరు కించపరిచినా సరే, అది సీఎం అయినా సరే, వీళ్ళ పదవులను ఊడగొట్టేలాగా ఒక ప్రత్యేక చట్టం తీసుకొని రావాలి. మీరు దమ్ముంటే అన్ని మతస్థులను అన్ని చూపించండి. ప్రతిసారి హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను మీరు కించపరుస్తున్నారు. మీరు అన్ని మతస్థులను అన్ని చూపించండి. మీరు పార్టీ, మీకు అంత దమ్ము ఉంటే మీ పార్టీ నాయకులు ఎవరైనా అనియండి. ఈ రోజు హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు కదా, మరి అదే మాట ఒక అల్లానని చూపించండి, మీరు ఒక జీసస్ అని చూపించండి. మీరు ఉందా మీ దగ్గర ఆ పవర్? ఉందా మీ దగ్గర ఆ దమ్ము? అంటే హిందూ దేవి దేవతలు ఆయన చులకన ఉన్నారా? భూత పురాణం ఏదైతే అయ్యగారు మాట్లాడే మాటలకు నువ్వు భూత పురాణంతో పోలుస్తున్నావు అంటే మీకు ఎవరిచ్చారండి ఈ దమ్ము? మీకు ఎందుకు ఎంతగానో బరి తెగిస్తున్నారు? ఇప్పటికీ 30 గుళ్ళ మీద దాడులు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు. మరి ఏ ఎమ్మెల్యే ప్రశ్నించిండండి? మరి ఏ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే ప్రశ్నించండు? ఏ ఎంపీ ప్రశ్నించండు? సరే సరే, థ్యాంక్ యూ విశాల్ సోను. మనం మళ్ళీ మాట్లాడదాం. సో ఈ ఇష్యూకి సంబంధించి అయితే ఆ హిందూ సంఘాలు కావచ్చు, అట్లాగే బజరంగ్ దళ్, గోరక్షక్ దళ్ కావచ్చు, ఒకటే డిమాండ్ అండి. ఎవరైతే పవన్ రెడ్డి ఏదైతే అన్నగారిని మీరు అరెస్ట్ చేశారో బేషరతుగా జైలుకైతే పంపించడం జరిగింది. మళ్ళా కూడా చెప్తున్నాము, ఎప్పటికైనా హిందూ ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. వీళ్ళ పైన కాదు, ఫస్ట్ హిందూ వీళ్ళ మీద కాదండి కేసులు. ఫస్ట్ ఎవరైతే తప్పు చేశారో ఆ మందుల సామెలు అనే ఎమ్మెల్యే పైన కేసులు పెట్టాలి, వీడిని బొక్కలో దొయ్యాలి. వీడిని ఎట్లనైతే మీరు వీని పైన ఎట్లయితే ఎఫ్ఐఆర్లు చేసి కేసులు బుక్ చేసి ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని కానీ ఎవరైతే జైలుకు పంపిస్తారో, ఇంకోడు మా హిందూ ధర్మం మీద మాట్లాడడానికి ఆలోచిస్తాడు. ఈ సెక్షన్లు, ఈ కేసులు పెడితేనే వీళ్ళు ఇంకోడు అదైతాడండి. మీ ఎవడు మాట్లాడినా అరే ఎవడు ఏమనుకోలే, మాట్లాడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అంటే ఇలా దేవి దేవతలను తిట్టారు, రేపు మా అక్క చెల్లెలను తిడతారు. ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ గ్రహిస్తున్నాడు. రాబోయే ఎలక్షన్లలో ఈ కొడుకులకు ఓట్లతోనే సమాధానం చెప్తాం మేము. ప్రతి ఒక్క హిందూ ఏకమవుతున్నాడు, ప్రతి ఒక్క హిందువులకు తెలివి వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళలో చైతన్యం, ప్రజల్లో చైతన్యం పెరిగిన రోజు ఇట్లాంటి వచ్చే అవకాశం ఉండదు. సో థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ విశాల్ సోను. సో ఇది విషయం. నిన్న ఏదైతే ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి వెళ్ళారో, కోడిగుడ్లతో ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారో, అతనికి మీద ఎవరైతే పవన్ రెడ్డి మీద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో నిజానికి మనకు సనాతన ధర్మాన్ని, సనాతన హిందూ అటు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితుడిని అవమానించింది, బ్రాహ్మణ పండితుడిని కించపరిచినది ఎమ్మెల్యే శామ్యుల్. కాబట్టి ఎమ్మెల్యే శామ్యుల్ మీద ఫస్ట్ కేసు నమోదు చేయాలి పోలీసులు. ఆయన మీద కోడిగుడ్లు దాడి చేసినంత మాత్రాన ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపించడం కాదు. సో ఇష్యూ ఎవరి వల్ల వచ్చింది, అసలు అనుచిత కామెంట్స్ చేయకపోయి ఉంటే నిజానికి ఈ ఇష్యూ వాళ్ళు ధర్నా చేసేవాళ్ళు, నిరసన తెలిపే వాళ్ళు కాదు. కాబట్టి సో ఇవి ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదు చేయాలని హిందూ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళు కోరుతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మీద, హిందూ యాక్టివిస్టుల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో కేసులు విత్డ్రా చేసుకొని వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పందిస్తుందా లేదనేది. సో ఇది ఎమ్మెల్యే శామ్యుల్కి సంబంధించిన అంశం. కింది వార్త చూస్తే, గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం